మాట జస్ట్ మాటతో ప్రపంచాన్ని గెలిచిన వాళ్ళు ఉన్నారు, గెలుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు కమ్యూనికేషన్ గురించి ఎంత విపరీతమైన ప్రచారం జరుగుతుందో తెలిసిందే కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అండి. మరి ఈ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటే మాట బాగుండాలి. ఆ మాటే అంతా కూడా. సో ఇక్కడ 7:38:55 అని చెప్పి ఒక రూల్ ఉందండి. ఈ రూల్ బాగుంటే, అంటే ఈ రూల్ని మీరు ఫాలో అయితే మీ మాట అద్భుతంగా ఉన్నట్టే, అందరికీ మీ మాట నచ్చుతున్నట్టే, మీ కమ్యూనికేషన్ బాగున్నట్టే. 7 అంటే ఏంటంటే 7% వెయిటేజ్ మీరు భాషలో వాడుతున్న పదాలకి, ఏ భాష అయినా కావచ్చు, పదాలకు ఉంటుంది. ఇక 38 ఉంది కదండి, 38% వెయిటేజ్ మన స్వరానికి, ఉచ్చారణకు ఉంటుందండి. అంటే స్వరం, ఉచ్చారణలో కూడా బాధని, సంతోషాన్ని, సీరియస్నెస్ని కూడా పలికించవచ్చు కదా. ఆ ఉచ్చారణ కూడా తెలిసి ఉండాలి. ఇక ఫైనల్గా 55% వెయిటేజ్ బాడీ లాంగ్వేజ్కి ఉంటుందండి. బాడీ లాంగ్వేజ్ అంటే చక్కగా స్టిఫ్గా ఉండటం, నిటారుగా ఉండటం, అంటే ఆత్మవిశ్వాసం కనబడటం, అలాగే అవతల వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడగలగటం, అన్నిటికంటే ముఖ్యంగా పెదాల మీద ఎప్పుడూ చిరునవ్వు పలుకుతూ ఉండాలండి. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా పలకరించినప్పుడు వాళ్ళని చిరునవ్వుతో పలకరించి చూడండి. ఖచ్చితంగా మీ బాడీ లాంగ్వేజ్ బాగున్నట్టు, మాట బాగున్నట్టు.